శ్రీమతి బెల్లం సుధారెడ్డి గారు ప్రెజెన్స్ పుష్మి ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ పై ప్రవీణ్ రెడ్డి అబ్బవరం గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, లక్ష్మీకాంత్ కనికే గారి అద్భుతమైన విజువల్స్ తో అండ్ మదీన్ ఎస్కే గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీ మ్యూజికల్ లో అండ్ మా బెల్లం రామకృష్ణారెడ్డి గారు ఆల్రౌండర్ అయిపోయారు ఈ సినిమాకి. స్క్రీన్ ప్లే, స్టోరీ, డైరెక్షన్, ప్రొడక్షన్ అన్ని కూడా అద్భుతంగా చేశారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరిని ఒక్కొక్కరికి వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. ముందుగా మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ బెల్లం రామకృష్ణారెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ రామకృష్ణారెడ్డి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రవీణ్ రెడ్డి అబ్బవరం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఈ అద్భుతమైన సినిమాని మనందరి ముందుకు తీసుకురాబోతున్నారు రామకృష్ణారెడ్డి గారు అండ్ అలానే ప్రవీణ్ రెడ్డి గారు. సో ముందుగా చీఫ్ గెస్ట్ గా వచ్చేసినటువంటి మా రాంబాబు గారు TFGA ప్రెసిడెంట్ సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మా వెరీ ఓన్ రాంబాబు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం అండ్ బొకే అందించవలసిందిగా ప్రొడ్యూసర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ మా TFGA సెక్రటరీ రఘు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మా సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ప్రభు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మా సురేష్ కొండెట్టి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సురేష్ గారికి బొకే అందించవలసిందిగా ప్రొడ్యూసర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే తారక్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే వేణు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఓకే, అండ్ ఇప్పుడు మా హీరోయిన్ అనుశ్రీ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మా మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ ఎస్కే గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే DOP లక్ష్మీకాంత్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ హీరో అభినవ్ శౌర్య గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నన్ను నమ్మి నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పాల్సిన హీరో క్యారెక్టర్ అభినవ్ అన్న. సినిమాతోనే ఉంటూ, సినిమాతోనే తింటూ, సినిమాతోనే పడుకున్నావు, సినిమాతోనే లేచావు, సినిమాతోనే నడిచావు, సినిమాతోనే పరిగెత్తావు. నిజంగా అప్రిషియేట్ అన్న, రియల్గా. అండ్ మా హీరోయిన్ లక్ష్మీకాంత్ DOP గారు, ముఖ్యంగా రఘుకుంచే సార్ గురించి చెప్పాలి. సార్ కూడా ఒక మ్యూజిక్ కంపోజర్, నేను కూడా ఒక మ్యూజిక్ కంపోజర్. సార్ పాత్రకి మ్యూజిక్ చేసేటప్పుడు సార్ చూసి ఎలా ఫీల్ అవుతారో ఏంటో అని చిన్న భయంతోనే చేశాను. సార్ మీకు నచ్చే ఉంటుంది, నచ్చకపోతే కూడా క్షమించండి. థ్యాంక్ యూ. సో అందరం కష్టపడి 30వ తారీఖు జనవరి రోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం. కష్టపడి ఈ సినిమాకి మీరు మంచి సపోర్ట్ ఇచ్చి, చిన్న చిన్న తప్పులుంటే క్షమించి పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఎంత అవలీలగా మాట్లాడేశారు. ఇక్కడ చేసినందుకు నాకు హ్యాపీగా ఉంది. డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్ టైం ఇట్లా చెప్పడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇక్కడికి మా PRO నాగేశ్వరరావు మరీ అన్నయ్య మీరు రావాలంటే ఏదో రెగ్యులర్గా జరిగే చాలా సినిమాల్లో ఒక సినిమా ఉంటుంది అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చేసి ఈ ట్రైలర్స్, ఈ సాంగ్స్ చూసిన తర్వాత ఇది ఎవరికి తగ్గిపోయిన, దేనికి తగ్గినటువంటి ఒక పెద్ద కమర్షియల్ సినిమాగా మాత్రం డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఏ మార్క్ అనేటువంటి దాంట్లో డౌటే లేదు. ఒక చిరంజీవి గారు లేరేమో, ఒక బాలకృష్ణ గారు లేరేమో, ఒక నయనతార లేదేమో, ఒక బోయపాటి లేడేమో, కానీ అది రిమైనింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో ఇట్ ఈస్ నో లెస్ టు ఎనీ బిగ్ ఫార్ములా ఫిలింకి ఇది మాత్రం తగినటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. టేకింగ్లో కానీ ఎక్కడ రామకృష్ణారెడ్డి గారు కంగ్రాచులేషన్స్ అండి. ఒక కొత్త డైరెక్టర్ కదా, ఫస్ట్ టైమా, ఇంతకుముందు చేశారు సెకండ్ ఫిల్మ్, కానీ ఎక్కడ కూడా ఒక కమర్షియల్ సినిమా కావాల్సినటువంటి అన్ని మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ ఎంత చక్కగా ఉన్నాయో, లిరిక్స్ చిత్ర గారు పాడిన పాట కానీ, ఆ లిరిక్ రైటర్స్ కూడా చాలా చక్కని చిన్న పదాలతో చాలా అద్భుతమైనటువంటి బ్యూటీని ఆవిష్కరించారు లిరిక్ రైటర్స్. అలాగే మ్యూజిక్ చాలా బాగుంది. ఒక
కమర్షియల్ సినిమాకి కావాల్సినటువంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ను అద్భుతంగా ఇంపోజ్ చేసుకొని ఒక ప్యాక్ ఆఫ్ యాక్షన్ ఫిలింగా, యాక్షన్ ఎంటర్టైనర్గా దీన్ని తీసుకురావడం. ముఖ్యంగా ఆ సాంగ్ కూడా ఐటమ్ సాంగ్ కూడా దాంట్లో వర్డ్స్ కానీ దాంట్లో ఎక్స్ప్రెషన్స్ కానీ ఎక్కడ ఎబ్బెట్టుగా అబ్సిలిటీ అనేటువంటిది లేకపోవటం అనేటువంటిది చాలా అభినందించాల్సిన విషయం. ఐటమ్ సాంగ్ అనగానే కింద పైన మొత్తం అంతా ఎక్స్పోజ్ చేసేసి దాన్ని ఒక ఇదిగా తయారు చేసి అబ్సీన్గా నలుగురు కూర్చొని చూడలేనటువంటి పరిస్థితిగా ఆ ఐటమ్ సాంగ్స్ వస్తుంటాయి. కానీ ఆ ఐటమ్ సాంగ్లో కంటెంట్ వెయిట్ తప్ప నాట్ ద ఎక్స్పోజర్ వెయిట్తో కాకుండా ఆ సాంగ్ను కూడా చాలా చక్కగా చిత్రీకరించారు. అలాగే ఆ హీరో హీరోయిన్ రొమాంటిక్ సీన్ ఉంది, దాన్నంతా ఆర్టిస్టిక్గా తీశారు. ఎక్కడ ఆ రొమాన్స్ ఫీలింగే తప్ప దాంట్లో అబ్సినిటీకి బ్యూటీకి చాలా తేడా ఉంది. ఫ్యాషనబుల్గా ఉండటము, అందంగా ఆవిష్కరించబడటం అనేటువంటిది వేరు, అశ్లీలంగా ఆవిష్కరించడం వేరు. ఆ తేడా తెలిసి చాలా నీట్గా ప్రజెంట్ చేశారు ఆ సీన్ కూడాను, హీరో హీరోయిన్ మధ్య ఇంటిమెసీ సాంగ్. ఇక అలాగే రఘు కొంచెం ఇక ఇందాక తను చెప్పింది, స్రవంతి చెప్పింది, ఆల్రౌండర్, ఒక యాక్టరు, ఒక యాంకరు, ఒక నటుడు, ఒక మ్యూజిక్ డైరెక్టరు, సింగరు, అన్నిటికంటే బెస్ట్గా ఇండస్ట్రీలో అందరికీ కావాల్సిన మంచి ఫ్రెండ్. తను ఒక ప్రధాన పాత్ర పోషించడం సినిమాకి మంచి హైలైట్. మిగతా హీరో హీరోయిన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్రీబడి డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్, వెరీ గుడ్ జాబ్. ఐ విష్ జనవరి 30th ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా అన్ని విధాలుగా హార్దికంగా అన్ని విధాల అద్భుత విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ ఈ రోజున పాత్రికేయులే ప్రధాన అతిథులుగా, చీఫ్ గెస్ట్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, మాతో షేర్ చేసుకోవటం వల్ల మేము ఈ సినిమా గురించి 10 మందికి మంచిగా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల మమ్మల్ని ప్రత్యేక అతిథులుగా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మాకు ఇంత ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చినందుకు రామకృష్ణారెడ్డి గారి మిగతా యూనిట్ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నాకు దృశ్యకావ్యం సినిమా నుంచి బాగా పరిచయం కృష్ణారెడ్డి గారు. సో ఆయన నిజంగా 10 సినిమా దృశ్యకావ్యంలో ఉంటుందని అప్పుడే ప్రూవ్ చేశారు ఆ సినిమాతోటి. తర్వాత కొంచెం గ్యాప్ వచ్చినా కానీ మళ్ళీ ఓ మంచి సినిమాతో ఆయన రావటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఆ చిత్ర గారు అయితే చాలా అద్భుతంగా పాడతారని మనం గొప్పగా ఏం చెప్పక్కర్లేదు, అది అందరికీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. నిజంగా ఆ పాట అయితే చాలా బాగుంది. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది సో ఆవిడ పాట. అట్లాగే కొంతమంది చూస్తే మనం అచ్చు శ్రీదేవిలో ఉంది, ఇట్లా జయసూద్ గారిలో ఉంది, జయపూర్లో, అట్లా మనం పోల్చుకుంటూ ఉంటాం అంతకుముందు సక్సెస్ఫుల్ పర్సన్స్ తోటి. అలాగే హీరోయిన్ గారు చూసిన తర్వాత నాకు కొన్ని సీన్స్లో అంజలి గారు ఉన్నలా అనిపించింది నాకు. సో అది నేను చెప్పాను, నేను ఆల్రెడీ ఇప్పుడు చాలా బాగుంది సీన్స్లో హీరోయిన్. అలాగే హీరో ఫస్ట్ టైం చేశారు, నిజంగా చాలా అద్భుతంగా చేశారు సార్, సూపర్ అండి. ఫస్ట్ టైం చేసినలా అనిపించలేదు. అలాగే కమర్షియల్ బ్యాక్డ్రాప్లో వచ్చే చాలా సినిమాలు యాక్షన్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఆ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాని తెరకెక్కించారనిపించింది. అలాగే మెయిన్ ఇంకా మా రఘు గురించి వరుసగా ఆయన దూసుకుపోతూ ఉన్నారు. ఆయన ఈ సినిమాలో ఎంత ఇంపార్టెంట్ ఉందో ప్రత్యక్షం తెలుస్తుంది. మరి విలన్ అనాలో ఏమన్నా నాకు సిందూర్పు ఆ సినిమాలో ఆయన గుర్తొచ్చాడు నాకు. సో అంత ఎమోషనల్, అంత పవర్ఫుల్ క్యారెక్టర్ అనిపించింది నాకు. అలాగే మ్యూజిక్ పరంగా అయితే దడదలాయించాడు. ఆయన పేరులో కూడా మదీనా ఎస్కే నా పేరు కూడా కలిసింది కాబట్టి సో ఆయన సక్సెస్ఫుల్గా ఎదుగుతారని, వరుసగా చేస్తారని, ముందుకెళ్తారని, చూసిపోతారని అనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత. సో ఈ కార్యక్రమం ఆహ్వానించిన మా నాగేశ్వరరావు కూడా థ్యాంక్స్ చెప్తాను. మంచి సినిమా అంటే నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్లో ఏదో ఉండలేదు, మామూలు రొటీన్ కదని వచ్చి కూర్చున్నాను. కానీ ప్రతి పాట, ట్రైలర్ కానీ అన్ని అద్భుతంగా చేశారు. సో కులాల గురించి ఇంట్లో చాలా సినిమాలు వచ్చినాయి కానీ మరి దీంట్లో ఏ రకంగా చూపిస్తానో తెలియదు కానీ చాలా అద్భుతంగా చేశారు. కొత్త అబ్బాయి కూడా బాగా చేశారు. సో ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. కంటెంట్ బాగుందండి. రామకృష్ణ రెడ్డి గారు ప్రామిసింగ్ ఉంది కంటెంట్. ట్రైలర్ చూసిన తర్వాత చాలా పెద్ద సినిమాల రెఫరెన్స్లు కనిపించినాయి. డైరెక్షన్లో మీరు కొత్త ఆర్టిస్టులు ఏమో కానీ డైరెక్షన్లో కొత్త అనిపించలేదు స్క్రీన్ మీద చూస్తుందని చెప్పు. ఆల్ ది బెస్ట్. ఆర్టిస్టులు అంతా కూడా బాగా చేశారు. రఘు అన్న అయితే నాకు తెలిసి ఇంకొక మెట్టెక్కుతారనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ టోటల్ టీమ్. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా దేవగౌడి ఇంతకుముందు ప్రభు గారు చెప్పినట్టుగానే అంటే ఫస్ట్ ఈ టైటిల్ వినగానే ఏంటంటే జనరల్గా ఓకే చాలా సినిమాలు వస్తూ ఉంటాయి, వారం థియేటర్లోకి జస్ట్ వచ్చి వన్ డే ఆడే వెళ్ళిపోతుంటాయి, ఇలాంటిది అనే ఫీల్తోనే వస్తాం. కానీ బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఏంటంటే ఇంతకుముందు మన చాలా కమర్షియల్ సినిమాలు వచ్చాయి ప్రతి వారం. అంటే
చాలా సినిమాలు ఇప్పటికీ కూడా ఏంటంటే ఈ మధ్యన వాటి ఫ్లో అయితే తగ్గింది, బాగా తగ్గింది. ఎక్కడన్నా ఒకటే అరా కమర్షియల్ సినిమాలు వస్తున్నా కూడా వాటికి ఉండే ప్రేక్షకులు వాటికి ఉన్నారు, ఇంకా పాత సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ కొత్తగా ఇలాంటి సినిమాలు అయితే ఈ మధ్యకాలంలో రావడం తగ్గింది. సో మొత్తానికి టైమింగ్ చూసుకుని బాగా వచ్చారు, మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ తోటి. సో అంటే ఇప్పుడు యాక్టర్లో కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా 100 సినిమాలు చేసినా 50 సినిమాలు చేసినా కూడా ఏంటంటే డైరెక్టర్ దగ్గర ఉంటుంది అనమాట, ఎలా చేయించుకుంటారు ఎలా చేస్తారనేది. సో దీంట్లో ఫస్ట్ సినిమా అయినా కూడా అవ్వడానికి బట్ డైరెక్టర్ చేయించుకున్న విధానం అయితే చాలా బాగుంది యాక్చువల్గా. సో ఇక అంటే బేసిక్గా రఘు కుంజే గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ పెట్టుకుని మదీన్ గారిని ఎందుకు తీసుకున్నారని చాలామంది డౌట్ వస్తుంది, కానీ బట్ ఆయన వాయించిన తర్వాత అర్థం అవుతుంది అనమాట. ఇంకా ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆర్ఆర్తో మొత్తం ట్రైలర్ నాలో నిలబెట్టారు. సో ట్రైలర్ అయితే కనుక చాలా ప్రామిసింగ్ ఉంది, సినిమా కూడా ఇలాగే ప్రామిసింగ్ ఉంటుందని చెప్పి సో హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. హలో ఎవ్రీవన్, నా పేరు లక్ష్మీకాంత్ అండి. నేను ఒక చిన్న ఫోటోగ్రాఫర్లా నా కెరీర్ స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఇక్కడ వచ్చిన జర్నలిస్ట్ అందరికీ, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి పాత్రికేయులకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఒక థ్యాంక్స్ చెప్పాలి మా డైరెక్టర్కి. మా టీంని నన్ను అందరినీ నమ్మి మాకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చి, అండ్ మా యాజ్ ఎ ప్రొడ్యూసర్, ఈజ్ ఆల్సో ఏ డైరెక్టర్ అండ్ ఈజ్ ఆల్సో ఏ ప్రొడ్యూసర్. ఈయన మనకి ఏం కావాలంటే అది లిమిట్లెస్గా ఇస్తూ అంటే ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చి మా టీం అందరికీ బాగా సపోర్ట్ చేశారు మొత్తం. అండ్ డైరెక్టర్ సార్ మేము డిస్కస్ చేస్తున్నప్పుడు ఇట్స్ ఒక ఆల్మోస్ట్ 1.5 year ట్రావెల్ ఓన్లీ ఈ సినిమా గురించి. మా ఇద్దరు ట్రావెల్ వచ్చేసి ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 12 years అండి. అంటే అంత ట్రావెల్ చేసి మేము ఈ కథని ఇంత మొత్తం జీర్ణించుకొని చాలా జెన్యూన్గా, ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా, ఎక్కడ ఏ విషయంలోనూ యాక్టర్స్ కానీ తర్వాత లొకేషన్స్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేసిన సినిమా ఇది. ఈ సినిమా పెద్ద సినిమాలకి ఏ విధంగా తీసిపోదు, మీరు అది ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. అండ్ ఎక్కడ మేము కాంప్రమైజ్ అవ్వకుండా చేసిన ఫిలిం ఇది. సో యాక్టర్స్ రఘు కుంజే సార్ ఆయన కంప్లీట్ 100% ఈ సినిమాకి పెట్టేశారు. అండ్ మా హీరో అభినవ్ అండ్ హీరోయిన్ అనుశ్రీ వీళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. దే పుష్ దేర్ లిమిట్స్ టు మ్యాక్స్. మా డైరెక్టర్ గారు వాళ్ళని కంప్లీట్గా ఎలాగైతే మనకు కథ కావాలో, ఎలాగైతే మన క్యారెక్టర్స్ అవసరమో అలా కంప్లీట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ నుంచి 100% దే హీ పుష్డ్ ఇట్ అవుట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. చాలా కష్టపడ్డాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి, జర్నలిస్టులు అందరికీ. మీరందరూ మీ ప్రయాసాలతో ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి, ఈ సినిమాని ప్రేక్షకుల ముందరికి తీసుకెళ్ళడానికి వారధి మీరే. సో మమ్మల్ని బ్లెస్ చేశారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా పాదాపి వందనాలండి. మీ అమూల్యమైన టైంని మా కోసం కేటాయించి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడి వరకు వచ్చారు. అలానే ఇక్కడున్న వేదికని అలంకరించిన పెద్దలందరికీ మా పాదాపి వందనాలు సార్. వీళ్ళని నేమ్స్ నేను చాలా వింటూనే ఉంటాను, బట్ ఫస్ట్ టైం సార్ మిమ్మల్ని చూసా, చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడున్న అతిథులందరికీ థ్యాంక్ యూ అండి. మీ టైంని మా కోసం కేటాయించి ఇక్కడి వరకు వచ్చారు. దేవుడు ఇది నా ఫస్ట్ మూవీ అండి. ఒక తెలుగు అమ్మాయిగా నాకు ఇంత బెస్ట్ మూవీ రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి బెల్లం రామకృష్ణారెడ్డి సార్కి ఇప్పటి వరకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకే థ్యాంక్స్ చెప్పాను. బట్ ఇప్పుడు చెప్పే థ్యాంక్స్ అయితే మాత్రం సార్, నేను పుట్టి పెరిగిన ఊరిలో అమలాపురం, రాజోలు, సరౌండ్ కాకినాడ ఆ ఏరియాలో ఫస్ట్ టైం నా ఫస్ట్ మూవీని ఆ ఊరిలో ప్రమోషన్స్ చేశారు. ఎవరైతే ఇండస్ట్రీకి ఎందుకు వెళ్తున్నా అన్న వాళ్ళే మా ఇంటికి రాని కాల్ చేసేలా చేశారు సార్. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక తెలుగు అమ్మాయిగా వెళ్తుంటే చాలా మాటలు వస్తాయి, బట్ అవి నేను దాటుకుంటూ వచ్చాను. ఎక్కడైతే తల దించుకున్నానో అక్కడే నా తల లేపుకొని ఎత్తుకొని నడిచేలా చేశారు సార్. రియల్లీ వెరీ వెరీ హ్యాపీ సార్. ఇంతకన్నా నేను వేరే ఏం చేయలేను. చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడైతే. మా రిలేటివ్స్ అందరూ ఏంటి నీది దేవగుడి మూవీ రిలీజా అని చెప్పారు. అవునండి, ఈ మంత్ ఎండింగ్కి ఉంది 30th అని చెప్పుండే. అది చూసిన తర్వాత అప్పటి వరకు నాకు కాల్ చేయని వాళ్ళు, నన్ను బ్లాక్ చేసిన వాళ్ళు కూడా మూవీ చాలా బాగుంది అని నాకు కాల్ చేసి చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొకటి ఈ మూవీలో వర్క్ చేసినందుకు కూడా చాలా హ్యాపీ అండి. అండ్ నేను మాట్లాడుతుంటే కూడా నాకు టీఆర్స్ వస్తున్నాయి, ఎందుకంటే నా హ్యాపీనెస్ నా మాటల్లో తెలుస్తుంది. అండ్ లక్ష్మీకాంత్ సార్, థ్యాంక్ యూ సార్.
మమ్మల్ని ఫస్ట్ టైం ఎంత భరించి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలానే రఘు కుంచు సార్ చాలా యంగ్ ఫాదర్ సార్ మాకు ఇందులో ఈ క్యారెక్టర్ మా ఫాదర్ క్యారెక్టర్ చేశారు. చాలా యంగ్ ఫాదర్ నాకు. అండ్ ఈ మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ చాలా సపోర్ట్ చేశారండి. ప్రతి ఒక్క టీం, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లైట్స్ మెన్స్ కానివ్వండి, ఎవరైనా చాలా హార్డ్ వర్క్ చేశారు. డైరెక్టర్ చక్రి గారు, చౌదరి గారు, ప్రవీణ్ రెడ్డి సార్, ఇలా నేమ్స్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మేము చేసే ఏమైనా మిస్టేక్స్ ఉండి ఏమైనా భరించి ఉంటే, తప్పులు చేస్తే సారీ. అండ్ ఇదే వేదిక మీద చెప్తున్నా, కానీ మీరు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఈ మూవీ బయటకు వచ్చింది. అండ్ రియల్లీ వెరీ హ్యాపీ నో. ఇంకొకటి, ఈ మూవీలో ఒక ఆడపిల్ల తనని తాను ఎలా కాపాడుకోవాలనేది ఒక చిన్న సీన్ ఉంటుందండి. అది ఎలా అంటే, ఏడుస్తూ కూర్చుంటే నమ్మకాన్ని కోల్పోతావు, ఆలోచిస్తూ కూర్చుంటే సమయాన్ని కోల్పోతావు, భయపడితే బలహీనంగా మారిపోతావు, అది బలహీనపడితే ఒకరికి భారంగా మారిపోతావు, ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వే కోల్పోతావు అన్నారు. అలాంటి సన్నివేశాన్ని సార్ తీసుకుని ఒక శ్వేతారెడ్డి క్యారెక్టర్ని డిజైన్ చేశారు. దానిలో ఒక చిన్న డైలాగ్ చెప్తా మీకోసం. సార్ చెప్పొచ్చా? రే నరెడ్డి, నీకు కూడా చెప్పండా, రెడ్డికే పుట్టిన దేవగుడి శ్వేతారెడ్డి, డాక్టర్ ఆఫ్ దేవగుడి వీరారెడ్డి. ఇలాంటి క్యారెక్టర్ అండి ఇందులో నాది. ఏమన్నారు? భయపడ్డా? ఇంత మంచి మూవీ నాకు వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అండి. నాకు మాటలు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు, కానీ ఈ మూవీ ఎంత కష్టపడి తీసామన్నది మాత్రం మీ అందరూ మూవీ రిలీజ్ అయిన తర్వాత మీ అందరికీ అర్థమవుతుంది, నా మాటల్లో కాదు. ఇందులో నాతో పాటు వర్క్ చేసిన అభినవ్ కానీ చాలా హార్డ్ వర్క్ చేశారండి. నరసింహ, మీ ముగ్గురు ఎట్లా అంటే ఒక ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళము. ఈవినింగ్ 6 వరకు షూట్ చేసిన ఆఫ్టర్ రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు రిహార్సల్స్ ఉండేవి. 1 hour or 2 hours అట్లా చేసాం కాబట్టి మేము ఫస్ట్ టైం అన్న ఫీల్ నాకు తెలియకుండా చేసేసాము. అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మదీన్ గారు, ఈ మూవీ 50% మేము చేస్తే 50% ఆయనే లేపారు. రియల్లీ వెరీ వెరీ హ్యాపీ సార్. మీ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. జాన్ 30th దేవగుడి మూవీ అందరూ థియేటర్స్లో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. ట్రైలర్ చూసిన తర్వాత మీకు కంటెంట్ ఏంటో మీకు తెలిసి ఉంటుంది. సో ప్లీజ్ ఎంజాయ్ ద మూవీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్. ఇక్కడికి వచ్చిన ప్రెస్, మీడియా, మా ఫ్యామిలీ అండ్ పీపుల్ ఎవరైతే వచ్చి నన్ను బ్లెస్ చేయడానికి వచ్చినా మా దేవగుడి టీంకి రియల్లీ థ్యాంక్ యూ అండి. మీకు నిజంగా ఎంతో 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 సపోర్ట్ చేయడానికి వస్తేనే ఇంతమంది వచ్చారనుకుంటున్నా. నాకు అనిపించింది ఒకటే, ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్ని పెద్ద పెద్ద స్టార్స్ తోటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేశారు సార్ మీరు. నేను ఒక కొత్తని, నేను ఎవరికి తెలీదు. ఒక గెస్ట్ రావాలంటే ఎంత కష్టమో మాకు అర్థమైంది, కానీ మీరు వచ్చి ఒక కొత్త వాడిని సపోర్ట్ చేశారు. రియల్లీ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను. ఒక యాక్టర్కి ఉండే కష్టాలు చాలామందికి తెలుసు. పటాన్చేరు నుంచి ప్రసాద్ ల్యాబ్కి రావడానికి 1.5 hour 2 hours పడుతుంది. అదే పటాన్చేరు నుంచి ఈ స్టేజ్ రావడానికి 12 years పట్టింది. సో అలాంటి నన్ను మీరు గుర్తించి సినిమా అనే దాన్ని ఒక మాధ్యమంలో మీరు వచ్చి మాకు సపోర్ట్ చేయడం రియల్లీ థ్యాంక్ యూ సార్. నా లైఫ్లో మర్చిపోను మీ అందరినీ. రియల్లీ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి మీడియా పర్సన్కి థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు అనే సినిమా అది ఏంటి అనేది మీరు జనాల్లోకి తీసుకెళ్లే మాధ్యమం మీరే. యు ఆర్ ద పవర్, యు ఆర్ ద సపోర్ట్, యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ద సినిమా. మీరు లేకపోతే సినిమా లేదండి. యు ఆర్ దట్ మచ్ పవర్ఫుల్. అండ్ మాలాంటి కొత్త వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దేవగుడి అనే ట్రైలర్ థియేటర్లో నేను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉండేది, సినిమా చూసుకుంటానని ఉండేది. అసలు సినిమా చేస్తానా అనే దాంట్లో 12 years స్ట్రగుల్లో ఈ ట్రైలర్ చూసిన తర్వాత రియల్లీ సార్ డ్రీమ్ సార్, ఇది నా డ్రీమ్.
ఈ డ్రీమ్ అనేది ఒకళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటది, ఒకళ్ళు డాక్టర్ అవ్వాలంటది, ఒకళ్ళకి కలెక్టర్ అవ్వాలంటది. నాకు యాక్టర్ అవ్వాలనే డ్రీమ్ ఇప్పుడు చూస్తున్నానండి. ఇది ట్రైలర్ చూసిన తర్వాత కిక్కే వేరుంది. రియల్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ నుంచి ఏదైతే మీ ట్రైలర్ చూసారో దాని వెనకాల స్ట్రగుల్, బ్లడ్ అండ్ స్వెట్ ఉందండి. అంత ఈజీగా రాలేదు. చాలా 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 రిజెక్షన్స్ చూశాను, చాలా 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 మంది నెగిటివ్ మాట్లాడే వాళ్ళని చూశాను. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత అందరినీ మర్చిపోయానండి. రియల్లీ వెరీ హ్యాపీ. కానీ నేను ఇక్కడికి రావడానికి ద మెయిన్ పర్సన్, ఇండస్ట్రీలో ఎంతో ఆఫీసులకు వెళ్ళినప్పుడు కూడా ఒక్క ఛాన్స్ కోసం తిరిగానండి. ఒక్క ఛాన్స్ వస్తే చాలు అని వెళ్తుంటే ప్రతి ఒక్క దగ్గర కూడా సెలెక్ట్ అయ్యారని వాళ్ళు డబ్బులు అడిగేవాళ్ళు. మళ్ళీ ఏంటంటే రేపు చెప్తామనేవాళ్ళు. ఎవ్రీడే వెయిటింగ్లో ఉండేది నా పొజిషన్. ఇంట్లో వాళ్ళకి చెప్పేవాళ్ళం కాదు, ఎందుకంటే మా మదర్కి ఫాదర్కి వాళ్ళకి తెలియదు ఇక్కడ రియాలిటీ ఏం జరుగుతుందనేది. కానీ ఆ రియాలిటీ అనేది వాళ్ళకి తెలియడానికి ఇంత టైం పట్టింది. ఈరోజు వాళ్ళు వచ్చి చూస్తున్నారు, కూర్చున్నారు ఇక్కడే. సో వాళ్ళ కళ్ళ ముందు నేను చూస్తున్నది వాళ్ళకి ఎప్పటి నుంచో చూపించాలన్నది, కానీ చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఎన్నో సంవత్సరాల నుంచి బ్యాక్ నుంచి ఉండేది. వీళ్ళకి చెప్పాలి అని. నా కళని నెరవేర్చిన పర్సన్, నాకు ఛాన్స్ ఇచ్చిన పర్సన్, నేను ఎవడో తెలియదు అలాంటి పర్సన్ని తీసుకొచ్చి దేవుగుడి అనే ఆడిషన్లో ₹1 తీసుకోకుండా సెలెక్ట్ చేసిన పర్సన్ బెల్లం రామకృష్ణారెడ్డి సార్. ఇలాంటి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఎంతో మంది ఇండస్ట్రీకి ఇంపార్టెంట్ అండి. వీళ్ళు లేకపోతే కొత్త నీరు రాదు, కొత్త టాలెంట్ రాదు, కొత్త యాక్టర్స్ రారు, కొత్త టెక్నీషియన్స్ రారు, ఇలాంటి మూవీస్ కూడా రావండి. హీఈస్ ద మేజర్ పిల్లర్ ఆఫ్ ద మూవీ. నేను హీరో కాదండి, హీఈస్ ద హీరో ఆఫ్ ద మూవీ. హీఈస్ ద రియల్ హీరో. ఎందుకంటే నేను ఇక్కడ నించోడానికి రీజన్ కూడా తనే. సో నేను హీరో కాదండి, ఇక్కడ సార్ ఇస్ ద హీరో. ఒక సినిమాని రాయడానికి 1.5 years నుంచి వర్క్ చేసి 4-5 versions వేశారండి దేవగుడి అనే మూవీ. అంత ఈజీగా రాలేదు. ఎవ్రీ ఫ్రేమ్ ఎవ్రీ షాట్ 600 pages ఉన్నాయి. ఇప్పటికి ఇంత బండిల్ ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ ప్రతి షాట్కి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఎవ్రీ ఫ్రేమ్ మీకు అనిపించే దాని బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ప్రతి లొకేషన్కి వెళ్ళి కెమెరాతో షూట్ చేసి, ఏం సార్ ఇంత ఓపిక మీకు, ఇంత పిచ్చి సినిమా అంటే అనిపించింది. నేనే సినిమా పిచ్చి అనుకుంటే నేను సార్తో కలిసిన తర్వాత మీకు ఇంత సినిమా అంటే ఇంత నాలెడ్జ్ ఏంటి, ఇంత క్రాఫ్ట్ మీద ఏంటి, ఒక కథ, ఒక సీన్, ఒక డిజైన్ చేసేటప్పుడు ఎంతో ఆలోచించేవాళ్ళు. నిన్న నైట్ మేము మాట్లాడుతున్నప్పుడు కూడా అభినవ్ ఇదే తిరుగుతుందమ్మా మైండ్లో, దేవుగుడి తప్ప ఏం లేదమ్మా నా మైండ్లో అన్నారు. ఎప్పుడు పడుకుంటున్నో తెలియదు, ఎప్పుడు తింటున్నానో తెలియదు, ఎప్పుడు లేస్తున్నావో కూడా తెలియదు అన్నారు. సార్ మాలాంటి వాళ్ళని నించోబెట్టడానికి మీరు వెనకాల ఎంత వర్క్ చేస్తున్నారో, ఈ పోస్టర్లో కూర్చొని నించొని ఏదో సాఫీగా స్టిల్ ఇచ్చినట్టు కాదండి. హీఈస్ వర్కింగ్ బిహైండ్. థియేటర్స్ కోసం ఎంత కష్టపడుతున్నారో నాకు డైలీ తెలుసండి. ఒక థియేటర్, ఒక కొత్త యాక్టర్కి, ఒక కొత్త యాక్ట్రెస్కి థియేటర్ ఇవ్వాలంటే అంత ఈజీగా ఎవరు ఇవ్వట్లేదు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. కొత్త వాళ్ళు రావాలంటారు, వస్తుంటేనేమో వాళ్ళే ఎంకరేజ్ చేయట్లేదు. నాకు అర్థం కావట్లేదు. మేము మీకు మంచి చేద్దాం అంటే ద బెస్ట్ ఇద్దాం, సినిమా బాగా చేద్దాం, నాలాంటి కొత్త వాళ్ళని ఇంకో 100 మందిని ఇంట్రడ్యూస్ చేస్తారు సార్. వాళ్ళకు ఛాన్స్ ఇస్తే ఇంకో 100 మంది కొత్త వాళ్ళు వస్తారు. సో నేను కోరుకునేది ఒకటే అండి, అందరికీ రిక్వెస్టింగ్ వేలోనే అడుగుతున్నా, ప్లీజ్ దేవగుడి అనే మూవీ January 30th రిలీజ్ అవుతుంది. మీరందరూ ఒక చిన్న మూవీ అనుకోని కాదండి, ఇది చిన్న మూవీయే కానీ బడ్జెట్లో చాలా పెద్ద మూవీ. దానికోసం కష్టపడి వచ్చాము. మీరందరు సపోర్ట్ కావాలండి. రియల్లీ మీరు లేకపోతే మేము లేము. థియేటర్స్ వాళ్ళు కానీ, ఎవరు కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, మీ అందరికి చేతులు అయితే దండం పెడుతున్నా. ప్లీజ్ సపోర్ట్ దేవగుడి మూవీ. మాలాంటి కొత్త వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ మూవీలో ఇంత కష్టపడి వచ్చిన తర్వాత ఒక పర్సన్ వచ్చి సార్కి, సార్ ఇది హీరో ఏంటి సార్, ఇంకోటి పెడతాము, వాళ్ళు ఒక 2 కోట్లు 3 కోట్లు ఇస్తా అంటున్నారు, వాళ్ళని పెడతామన్నారు. అప్పుడు సార్ 6 నెలలు వర్క్షాప్ అయింది. తర్వాత వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటే, ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ డైరెక్టర్ అయినా ఏమనుకుంటారు, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతారు, సరే ఇంకోళ్ళని పెట్టుకుందాం డబ్బులు వస్తున్నాయి కదని. కానీ సార్ ఒక మాట అన్నాడు, ఈ సినిమా నేను వేరేతో తీస్తే నాకు 100 కోట్లు వచ్చిన వెనకాల తిరిగి చూసుకుంటే నేను చేసేందుకు క్షమించుకోలేను. అభినవ్ అనే పర్సన్ని ధర్మాన క్యాటర్ నేను సెలెక్ట్ చేసుకొని ఆడిషన్ తీసుకొని ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత నేను అది చేయలేనమ్మా అన్నాడు. ఇండస్ట్రీలో ఎవరన్నా ఇలా ఉంటుందో నాకు తెలియదు కానీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే డబ్బులకి లొంగకుండా ఓన్లీ టాలెంటే కావాలనే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ బెల్లం రామకృష్ణరెడ్డి సార్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. మీలాగా ఉంటారో లేదో తెలియదు కానీ నేను నేర్చుకున్నాను అక్కడ. రేపు పొద్దున నాకు ఇలాంటి ఆపర్చునిటీ వస్తే నేను కూడా
టాలెంట్కే నమ్మాలి, టాలెంట్కి అవకాశం ఇవ్వాలి అనే థాట్ మీరు నన్ను ఎరేజ్ చేశారు. రియల్లీ థ్యాంక్ యూ సార్. అండ్ వన్స్ అగైన్ ఏదైతే ఈ మూవీలో మీరు చూసిన ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్ అండి, నిజం చెప్తున్నా, ఎవ్రీలో దుమ్ములో ధూళిలో బ్లడ్ అంటే దెబ్బలు తగిలిన బ్లడ్ వచ్చింది, దుమ్ములో ధూళిలో పడి చేస్తున్నాము. ఏంటంటే మీ థియేటర్ నుంచి బయటికి వెళ్తే మాత్రం మీ హార్ట్లో ఒక స్థానం కోసం చేశామండి. డూ ఆర్ డై అంతే. ఈ మూవీతో ఒకటే ఫిక్స్ అయ్యా. నాలాంటి వాడికి ఆపర్చునిటీ రావడానికి ఇంత టైం పట్టింది, కానీ ఒక్క ఆపర్చునిటీ తర్వాత మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ వస్తుందో తెలియదు. కొడితే ఈ ఆపర్చునిటీతో కొట్టాలి, లేకపోతే మళ్ళీ చేయలేము అనే మైండ్ సెట్ లో ఒకటే ఫిక్స్ అయ్యి ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్ బ్లడ్ బయట చేశానండి. నేను చెప్తున్నాను, జనవరి 30 థియేటర్ నుంచి బయటికి వెళ్తే మాత్రం దీనమ్మ దేవుడి దద్దరిల్లిపోద్ది. నేనైతే చెప్తున్నానండి, మీకు ఒకటే కాన్ఫిడెన్స్ ఇస్తున్నా, నేను పుట్టింది ఈ నేల మీద మాటేసి చెప్తున్నాను. ఐఎమ్ ప్రామిసింగ్ దేవగుడి మూవీ మీ ఎక్స్పెక్టేషన్ తగ్గకుండా ఉండదు. దిస్ ఈజ్ మై ప్రామిస్. అండ్ ఇక్కడికి వచ్చిన మా మదర్ని, ఫాదర్ని ఇద్దరిని స్టేజ్ మీదకి రమ్మని చెప్తున్నానండి. ఒక్కసారి మమ్మీ డాడీ పైకి రండి. వాళ్ళకి ఇంతవరకు నేను ఏది పెద్ద గొప్ప పని ఏం చేయలేదు లైఫ్ లో. అభినవ్ గారి తల్లిదండ్రుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మదర్ అండ్ ఫాదర్ ని వి రిక్వెస్ట్ అభినవ్ గారు పేరెంట్స్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఇంతవరకు పెద్ద గొప్ప పని ఏం చేయలేదండి లైఫ్ లో. అట్లీస్ట్ వాళ్ళకి ఈ మూమెంట్ లైఫ్ లో చరిత్రలో ఉండిపోవాలని వాళ్ళిద్దరిని ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ టు ది స్టేజ్ ఆఫ్ దేవగుడి. మా మదర్ ఒక టీచర్ అండి. మా అక్కని డాక్టర్ చేసింది. చాలా స్ట్రగుల్స్ పడి వచ్చారు. వీళ్ళిద్దరు ఎంతో చేశారండి మాకు. మా మదర్ వాళ్ళ సిస్టర్లకి పెళ్ళిళ్ళు చేశారు, మా ఫాదర్ వాళ్ళకి ఎంతో చేశారు, కానీ ఎవరు రిజిస్టర్ చేసుకోలేదు. బట్ వీళ్ళు మాత్రం ఎవరికి అన్యాయం చేయలేదు. దే ఆర్ ఓన్లీ బిలీవ్ ఇన్ దేర్ గాడ్. ఆయన ధర్మం వైపే ఉన్నారు. దే వాంట్ టు బి నిజాయితీగానే వెళ్ళరా, ఏది చేసినా బెస్ట్ చేయరా అన్నట్టే చెప్పారు. థ్యాంక్ యూ మమ్మీ అండ్ డాడీ. దేవగుడి సినిమా 30వ తారీఖు అందరు చూసి ఆదరించాలని ఇక్కడికి వచ్చిన అందరికీ మా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. ఎందుకు ఏడుస్తున్నా? అండ్ వీళ్ళిద్దరితో పాటు అండి ఇక 5-6 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ ఎంతో ఉన్నా సరే నాకు ఒక ఫ్రెండ్ లాగా ఉండి, నా బ్యాక్ బోన్ లాగా ఉండి నన్ను సపోర్ట్ చేసిన పర్సన్ ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళకి నేను ఈ మూవీ డెడికేట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను లేను. ఎంతో స్ట్రగుల్ తోటి వచ్చినాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. ఎందుకంటే మా మదర్ ఎంత, మా ఫాదర్ ఎంతనో ఒక 5-6 ఇయర్స్ నుంచి ఏ లోలో ఉన్నా, హైలో ఉన్నా ప్రతి దగ్గర మెంటల్గా సపోర్ట్ చేసే పర్సన్ వాళ్ళు ఉండడం బట్టే నేను ఇంతవరకు వచ్చాను. నేను ధర్మం వైపు ఉన్నా కాబట్టి ఇప్పటికీ వాళ్ళని మర్చిపోకుండా మాట్లాడుతున్నాను. సార్ చెప్పినట్టు ధర్మం వైపే ఉండమ్మా, ధర్మం వైపే వెళ్ళమ్మా అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. మీ మాట నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రెస్, మీడియా అందరికీ వన్స్ అగైన్ ఒకటే చెప్తున్నా అండి, ప్లీజ్ చిన్న సినిమా అంటే ఏదో చిన్న సినిమా అన్నట్టు చూడకండి. దేవగుడి అనేది చాలా పెద్ద సినిమా అవ్వబోతుంది. మీరందరికీ నేను చేతులెత్తి దండం పెడుతున్నానండి. మా కెరియర్లు ఉన్నాయి. ఆ అమ్మాయి కింద పడి, ఎంతో తెలుగు అమ్మాయి వచ్చి కింద పడి దొర్లి మొత్తం మోకాలికి మొత్తం కొట్టుకొని యాక్టింగ్ చేసిందండి. మా సారు డూ ఆర్ డై, పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఎక్కడ తింటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, సినిమాలో అన్నారు. ఆయన మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రవీణ్ రెడ్డి గారు ఈయన మామూలుడు కాదండి. నేను షాక్ అసలు. ఏంటంటే మార్నింగ్ లేస్తే మేము ఇంత షూటింగ్ చేస్తున్నాం కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసేది సారే. ఈయన బీటెక్ మెకానికల్ ఇంజనీర్. ఈయన మెకానికల్ ఇంజనీర్ అండి. మేము మన ప్రమోషన్స్కి వెళ్తే వర్షంలో స్పీకర్లు తీస్తున్నాడు పైనుంచి. హ్యాట్స్ ఆఫ్ సార్. నేను సార్కే సినిమా అనుకుంటే మీరు ఇంకా సినిమాలో నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. రియల్లీ ఏంది అక్కడికున్న మా దగ్గర చేసే ప్రతి బాయ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ రా. మీరందరూ వర్క్ లేకపోతే మేము ఇక్కడ నించునే వాళ్ళం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్స్ అగైన్ ప్లీజ్ అండి బ్లెస్ మీ. దేవగుడి అనే సినిమా జనవరి 30th రిలీజ్ అవుతుంది. మీరందరూ వెళ్ళి ఫస్ట్ డే మార్నింగ్ షోకి 99 రూపీస్కే టికెట్ వస్తుందండి మీ నియరెస్ట్ థియేటర్లో. డోంట్ మిస్ ఇట్. 99 రూపీస్కే పెడుతున్నామని కాదు,
సినిమా చిన్న సినిమానే, కానీ చాలా పెద్ద బడ్జెట్తో తీసిన సినిమా. మీరందరి బ్లెస్సింగ్స్ కావాలి. మార్నింగ్ షోకి వెళ్ళి ఒక్క టికెట్ కొనండి ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్. థ్యాంక్ యూ. చెప్పినట్టు అనుశ్రీ గారు ఆయన ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా యంగ్ ఫాదరే అన్నమాట. సో వాళ్ళ పిల్లలు పెద్దగా అయిపోయి వాళ్ళకి పిల్లలు పుట్టినా ఈయన మాత్రం రివర్స్లో ఏజింగ్ అవుతూ ఉంటారు. సో దేవగుడి వీరారెడ్డి రఘు కుంచే గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇవాళ నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటి అంటే, ఒక సినిమా గురించి తెలిసిన వాళ్ళు, సినిమాతో ప్రయాణం చేసేవాళ్ళు, సినిమాతో జీవించేవాళ్ళు, సినిమాని ప్రేమించేవాళ్ళు అయినటువంటి గౌరవనీయులైన జర్నలిస్టుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎవరెవరో వస్తారు, ఏదేదో మాట్లాడుతుంటారు స్టేజ్ మీద, సినిమాకి సంబంధం ఉండదు, సినిమాకి హెల్ప్ అయ్యేది కూడా ఉండదు బేసిక్గా. సో ఈ కార్యక్రమాన్ని ఇలా డిజైన్ చేసినందుకు నేను రామకృష్ణారెడ్డి గారిని మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఒక పాత్ర అనేది ఉంటుంది ఎప్పుడైనా సినిమాలో, అంటే నటుడిగా ఇంకా తప్పుటడుగులు వేసే స్థాయి అనేది. ఒక పాత్రకి ఔచిత్యము, ఆహార్యం, భాష ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ మూడు కూడా, ఈ మూడు ఉన్నప్పుడు డెఫినెట్గా అక్కడ పాత్ర కనిపిస్తుంది కానీ పాత్రధారి కనిపించడు. సో ఆ రకంగా ఈ సినిమాలో దేవగుడి వీరారెడ్డిగా నా పాత్రని డిజైన్ చేసినటువంటి రామకృష్ణారెడ్డి గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ చిత్రంలో నటించిన అభినవ్, అనుశ్రీ, అలాగే ఇంకా తదితర నటీనటులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను విషెస్ అందజేస్తున్నాను. అలాగే మా డిఓపి లక్ష్మీకాంత్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రవీణ్ గారు, ప్రొడక్షన్ కంట్రోలర్ చౌదరి గారు, ఎడిటర్ నాగిరెడ్డి గారు, ఇంకా ఎవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. అలాగే ముఖ్యంగా మా తమ్ముడు మదీన్ అసలు మదీన్ అంటే ఒక రెగ్యులర్ లవ్ స్టోరీస్కో లేకపోతే ఒక హాఫ్ బీట్ ఫిల్మ్స్కో బీజిఎం చేయడం చాలా ఈజీ ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే ఇంటెన్స్తో వెళ్ళిపోతాం కాబట్టి. కానీ ఒక హెవీ పొటెన్షియాలిటీ ఉన్న సినిమా, యాక్షన్ ఎపిసోడ్స్ విపరీతంగా ఉన్నటువంటి సినిమా చూసారు కదా, చేజ్లు. ఈ సినిమాలో వాడిని అన్నీ కూడా దాదాపు ఎవ్రీడే నాకు భలే అనిపించేది. నా వెనకాల ఒక 24 స్కార్పియోలు ఉండేవి ప్రతిరోజు. నా పక్కన ఇటొక 10 మంది ఇటొక 10 మంది కత్తులు తుపాకులు పట్టుకుని ఉండేవారు. థ్యాంక్ యూ సార్. నిజ జీవితంలో నేను ఆ పనులు చేయలేను, కానీ ఇవన్నీ సినిమా ద్వారా నెరవేరే నాకు. ఇప్పుడు ఎవ్రీడే లొకేషన్లో మినిమం 200 ఉండేవారు. అక్కడ 200 to 500 అట్లా కూడా ఉండేది. అక్కడ ఊళ్ళు తరలి వచ్చేవారు షూటింగ్ గారికి. అదంతా రేపు పొద్దున మీకు ఆ గ్రాండియర్ అంతా స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో అంత హెవీ సినిమాకి అంత బాగా మ్యూజిక్ చేసిన మా తమ్ముడిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, విష్ చేస్తున్నాను, బ్లెస్ చేస్తున్నాను. తనకు మంచి ఫ్యూచర్ ఉండాలని. సో 30వ తారీఖున దయచేసి థియేటర్స్కి వచ్చి అందరూ ఈ సినిమాని ఆశీర్వదించేస్తుందని కోరుతున్నాను. అండ్ థ్యాంక్ యూ శ్రవంతి గారు, మీరు చాలా లక్ ఇచ్చాం. మీరు యాంకరింగ్ చేసే చాలా సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి. మీ గోల్డెన్ లక్ ఈ సినిమా కూడా చాలా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసిన ప్రెస్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పేరు పేరున అందరినీ నేను అభినందిస్తున్నాను. మా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసిన పెద్దలు, ప్రెసిడెంట్ శ్రీ రాంబాబు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ శ్రీ రఘు గారు, అలాగే మన సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు, నాగేంద్ర గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున తారక్ గారు, మీ అందరికీ ఇక్కడ మమ్మల్ని వచ్చి బ్లెస్ చేసి చెప్పినందుకు చాలా థ్యాంక్స్ సార్. మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఫస్ట్ లుక్ నుంచి మాకు దేవగుడి ఆదినారాయణ రెడ్డి గారు, ప్రజెంట్ వీప్ ఆఫ్ ఏపీ, అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి నుంచి ఫస్ట్ లుక్ నుంచి, మధ్యలో నా ప్రియమైన హీరో శ్రీకాంత్ గారు టీజర్ లాంచ్ చేసి ఫైనల్గా ద ఫైనల్ డెస్టినేషన్ మీరు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం నాకు మరింత ఆనందంగా ఉంది. మేము ఎప్పటికీ మర్చిపోలేని ఈ ఈవెంట్, మా అభ్యర్థనను మన్నించి ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ప్రెస్ నాగేశ్వరరావు గారికి కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక మూవీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ మాట్లాడారు కాబట్టి. ముఖ్యంగా నేను ఒక చిన్న టాపిక్ నేను చెప్పాలనుకుంటున్నాను. కథ అయితే పూర్తిగా నిజ జీవిత సంఘటన ఆధారాలతోనే తీయబడింది. ఇది డెఫినెట్గా ఎగ్జైట్ అవుతారు. ద స్క్రీన్ ప్లే వాజ్ వెరీ టైట్. మూవీ ఈవెన్ దో 2 hours 30 minutes ఉన్నప్పటికీ కూడా చాలా అద్భుతమైన స్పీడ్
ఇట్లా వెళ్తూ ఉంటుంది మూవీ టిల్ ఎండ్ ఆఫ్ ద మూవీ. వెరీ ఫీల్ గుడ్, ఫ్రెండ్షిప్, ఎమోషనల్, అట్ ద సేమ్ టైం డిఫరెంట్ ఇష్యూస్తో మీ ముందుకు వస్తుంది. 30th మార్నింగ్ షోస్తోనే, అలాగే ప్రీమియర్ షోస్ ఫర్ ప్రెస్కి కూడా ఒక 2 days బిఫోరే వేసే ఆలోచనలో ఉన్నాం. సో ఖచ్చితంగా రిలీజ్కు ముందే ఇది ఒక మంచి బజ్ క్రియేట్ అవుతుంది. అలాగే నిన్ననే హైదరాబాద్లో ఎస్పెషలీ ఒక థియేటర్ ఉంటాగా ఆర్టీసీ క్రాఫ్ట్ షోస్ లేకపోతే మూవీ ఏముందని అక్కడి మా మిత్రులు సత్యనారాయణ గారు కొందరి సహకారంతో దేవి థియేటర్లో ప్రదర్శించబోతోంది January 30. అదండి దేవి థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. నెక్స్ట్ మా టెక్నీషియన్ లక్ష్మీకాంత్ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఎవ్రీథింగ్ ఆయన బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ మూవీ. అట్లాగే ముఖ్యంగా ఇది తక్కువ ప్రొడక్షన్లో గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్తో రావడానికి ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు, చౌదరి గారు, ప్రొడక్షన్ చీఫ్. ఆయన ఒక్కసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మాకు పూర్తిగా ప్రతి ఇంచి కనీసం సినిమా మేకింగ్ ముందు ఆల్మోస్ట్ 9 months మా ప్రతి రూపాయిని స్క్రీన్ మీద పెట్టించేలా చేసినందుకు వారికి నాకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు మీ అందరి సమక్షంలో చెప్పుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నా చిరకాల మిత్రుడు సురేష్ కొండేటి గారు ఉన్నారా, వెళ్ళారు అనుకుంటాను. సో ఆయనకు కూడా నాకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఫైనల్గా జనరల్గా ఏంటంటే అండి, మూవీ పైరసీని ఆపలేము. సినిమా హిట్ అయితేనే వస్తుంది. ఖచ్చితంగా మా సినిమా హిట్ అవుతుంది. మోస్ట్ ప్రాబ్లీ బై సాటర్డే ఆర్ సండే క్లియర్ HD క్వాలిటీ ప్రింట్స్ వచ్చేస్తాయి. ఆ పైరసీని చూడొద్దు అంటే ఎవరు ఆగరు, చూస్తారు. అయితే నా విన్నపం ఏంటంటే మండే ఆన్వర్డ్స్ ఎవరైనా పైరసీ వీడియోస్ చూడాలనిపిస్తే దయచేసి చూడొద్దు. మై నేమ్ ఈజ్ బెల్లం రామకృష్ణారెడ్డి. నా మొబైల్ నెంబర్ చెప్తున్నాను, 8978853267. ఇది నాకు కొన్ని సంవత్సరాలుగా నాతో ఉన్న ఫోనే, నేనే మాట్లాడతాను. జస్ట్ నాకు కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి. 2 రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే టికెట్ నేను మండే నుంచి థర్స్డే వరకు ఆన్లైన్లో బుక్ చేసి వాళ్ళకి పంపిస్తాను. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. అలా చూడాలనుకున్న ప్రతి వ్యక్తి నాకు కాల్ చేయండి. మ్యాక్సిమం 24 hours ఆన్లో ఉంటుంది. నా స్టాఫ్ కూడా సపోర్ట్ చేస్తూ ఈ బుక్ చేసే పనిలో ఒక టీంని ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నాం. ఖచ్చితంగా ఇది మై ప్రామిస్. మళ్ళీ ఎక్కడ నేను ట్రోల్కి గురవ్వను. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే సినిమా డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ హిట్ కాబోతోంది. ఖచ్చితంగా పైరసీ వీడియోస్ వస్తాయి. ఆల్రెడీ మన మెగాస్టార్ సినిమాలు అయితే ఏమైతే విత్ వెరీ గుడ్ క్వాలిటీ ప్రింట్స్ తోటి జనాలు వేల సంఖ్యలో రోజు చూస్తున్నారు. కాబట్టి దీన్ని ఆపే టెక్నాలజీ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ అందుకనే నేను నిర్ణయం తీసుకున్నాను. 99 రూపీస్కే టికెట్స్ మన PVR ఇలాంటి అన్ని ఏరియాల్లో అదే రేటుకు, అంటే ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ GST 105 ఐ థింక్ సో ఉంటుంది. అలాగే చిన్న సింగిల్ థియేటర్స్లో మేబీ 60-70 రూపీస్ కూడా ఉంటుంది. అతిపెద్ద భారీ బడ్జెట్తో తీసిన సినిమా తక్కువ రేటుకి ఇస్తున్నాం. సో పైరసీకి వెళ్ళవలసిన అవసరం లేదు. గ్రేట్ మ్యూజిషియన్ మదీన్ ఎస్కే గారు ఇచ్చినటువంటి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ మ్యూజిక్ చూడాలి అంటే 7.1 మిక్సింగ్ కాబడిన దేవుడిని థియేటర్స్లోనే ఎంజాయ్ చేయమని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ప్రేక్షకుల్ని వేడుకుంటున్నాను. ఈ సందర్భంగా మా యొక్క మాటల్ని, మమ్మల్ని, మా కంటెంట్ని ప్రతి ఒక్కరికి చేర్చే మరొకసారి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. జై భారత్. గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా బెల్లం రామకృష్ణారెడ్డి గారు దేవగుడి టైటిల్లోనే పవర్ ఉంది. సో అలాంటి ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ తీసుకొని ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో ట్రూ ఇన్సిడెంట్స్తో ఒక సినిమా తీయడం, ఎంతోమందికి టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, కొత్త న్యూ టాలెంట్కి ఇంత ఆపర్చునిటీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ప్లస్ అందరూ కూడా చాలా సిన్సియర్గా వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమాకి చాలా కష్టపడి పనిచేశారు. వాళ్ళ శ్రమ వృధా అవ్వకూడదని, ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని, ఇలాంటి చిన్న సినిమాల ద్వారా చాలామందికి ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఇలాంటి సినిమాలని మనం ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. సో ఇండస్ట్రీలో చిన్న సినిమాలే చాలా ఇంపార్టెంట్. సో వాటిని మన మీడియా కూడా బాగా ప్రమోట్ చేయాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా నదీమ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. ఫ్యూచర్లో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు అనిపిస్తుంది. రఘు గురించి స్పెషల్ సాంగ్ ఎప్పుడు ఎలాగో స్పెషల్గానే ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఒక చాలా స్పెషల్ క్యారెక్టర్ చేశాడు. ఇంత పవర్ఫుల్ ఫెరోషియస్ రఘు కొంచెం చూడడం అనేది కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. సో
మన మిత్రుడికి కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. సో మిగతా టీంకి వాళ్ళందరికీ కూడా మన అభినందనలు తెలియజేసుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. దేవగుడి అంటే మన అందరం వచ్చే ఈ కార్యక్రమానికి రావడానికి నా వరకు నా మొట్టమొదటి బలహీనత నాగేశ్వరరావు 2 రోజులు బట్టి రమ్మంటున్నాడు ఇక్కడికి. నా బలం ఇందులోనే ఏంటంటే రఘు కుంచి గారు ఒక్కడు నాకు బాగా తెలిసి ఈ టీంలోని ఆయన ఏదో ప్రధానమైన క్యారెక్టర్ చేస్తున్నాను సార్ నిన్న నాకు చెప్పడంతో 2 కారణాల వల్ల ఇక్కడికి వచ్చి లాక్ అవ్వడం జరిగింది. కానీ అంటే మనం చూస్తుండగానే ఏదో కొత్త ప్రపంచం మన ముందు ఓపెన్ అవుతున్నది. అది ఇంకా బాగా ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరో తరం దూసుకొస్తుంది, మరో యుగం కోసుకొస్తుంది సినిమా పరిశ్రమలోనని చెప్పడానికి మనం లిటిల్ హార్ట్స్ నుంచి చూస్తే అంతకుముందు కొన్ని సినిమాలు, తర్వాత రాజు వెట్స్ రాంబాయ్ కానీ సినిమాలు వరదలాగా వరుసగా వచ్చి అన్ని హిట్లు అవుతుంటే నిజంగా వేరే ఏరియాలోకి వెళ్తున్నట్టుగా ఒక ఫీలింగ్ నాకు ఈ మధ్య జనరేట్ అయింది. ఇప్పుడు అదే కోవలో ఈ రోజున ఈ దేవగుడి సినిమా కూడా ముందుకెళ్తుంటే నిన్నెవరో చిదంబరం గారి సినిమా ప్రెస్ మీట్లో ప్రొడ్యూసర్ గారు మంచి మాట అన్నాడు. ఏంటంటే ఏదో మలయాళం సినిమాలు ఇక్కడ చూస్తున్నారు, ఇంకో సినిమాలు చూస్తున్నారు, మనవాళ్ళని మనం ఎందుకు ఎంకరేజ్ చేయకూడదండి, ఆ ధైర్యంతోనే నేను ఈ సినిమా చేశానని చెప్పి చాలా దమ్ముగా మొగాడులాగా ఆడు మొగాడ్ర బుజ్జి టైప్లో మాట్లాడాడు ఆయన. అలాంటి మరో మగాడు ఈయన రామకృష్ణారెడ్డి గారు. మంచి స్టామినా, మంచి స్ట్రాంగ్ పర్సనాలిటీ బిల్ట్ గట్ట మనసులో కూడా అంతే. కొంతమంది బయట విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి అంటారు కానీ బట్ ఈ రెండిట్లోని ఆయన బ్రహ్మాండంగా. అండ్ ఇది ఎంత మంచి ప్యాకేజ్ మీరు సినిమాలో చేసి ఉంటారో నేను ఒక పాయింట్లో గుర్తించాను. అదేంటంటే ఇప్పుడు మీడియా వాళ్ళని మీరు మా నాగేశ్వరరావు కలిపి భలే బుక్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్యక్రమంలో మేము అందరం రావడం అన్నది, గెస్టులుగా రావడం అన్నది ఏంటంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చారంటారే అలాంటిది అన్నమాట ఇది 100%. ఎందుకంటే ఇప్పుడు అందరూ వీడియోలు మొత్తం టీవీల్లో చూసి రేపు ఎవడైనా రాంగ్ రాసాడు అనుకోండి, వీళ్ళు మొన్నే కదా స్టేజ్ ఎక్కి బ్రహ్మాండంగా ఉందని మాట్లాడారు, ఏ అమ్మ వీళ్ళకి అస్సలు వీళ్ళేం నీతి జాతి లేదా వీళ్ళకి అని కింద నుంచి ట్రోలింగ్ కొట్టే ఆ కాన్షియస్నెస్ని ముందు మాకు క్రియేట్ చేసి మమ్మల్ని ప్రిపేర్ చేశారు చూడండి. అందుకు మీకు నేను హ్యాట్సాప్ చెప్తున్నాను. అండ్ మీ హీరో అసలు 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడాడు, అందులో మొత్తం టోటల్గా ఒక షోలే సినిమా చూపించాడు మనకి. ఎలాగంటే దాంట్లో యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది, అసలు ఛాలెంజ్ ఉన్నది, టార్గెట్ ఉన్నది, సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్, అసలు మామూలుగా అసలు విజయ విహారం ఇక్కడే సినిమాకు ముందే చేస్తే సినిమాలో ఎంత చేసాడో అని చూడాలనుంది. అండ్ హీరోగా తన బాధ్యతని సినిమాలో పాత్రపరంగా ఎంత మేనేజ్ చేశాడో, ఎంత చేశాడో ఇప్పుడు ఈ స్టేజ్ మీద కూడా అంతే ఏర్పాటు చేశాడు మనకి. 100% అతనిలో ఆ ఇమోషను, ఆ అటాచ్మెంట్ టు హిజ్ కన్విక్షన్ ఏదైతే ఉందో అదంతా తన మాటల్లో కనిపించింది. గ్యారంటీగా ఈ సినిమా హిట్ అవ్వాలి. ఎందుకంటే ఈ రోజున మనం చూస్తే నిన్న ఈ సంవత్సరం కూడా మొత్తం కళ్ళలాడుతోంది సినిమా పరిశ్రమ. ఇటుపక్క చూసినా సరే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా దుమ్ము లేపేస్తే వరుసగా వెళ్ళిన సినిమాలు అన్నీ కూడా వాటి కెపాసిటీల రేషియోలో అవి కూడా బాగా ఆడుతూ మొత్తం ఆడియన్స్ని, అంటే థియేటర్లకు మళ్ళీ జనం పరిగెత్తే అలవాటు మళ్ళీ ప్రారంభమైన ఈ సందర్భంలో మళ్ళీ మన బెల్లం రామకృష్ణారెడ్డి గారు కాదు, మీరు బాంబుల రామకృష్ణారెడ్డి గారి లాగా అసలు మేము చాలా రోజులైంది జీపులు వ్యాన్లు మీదకి ఎగరడాలు అవన్నీ చూసి. ఎందుకంటే వేరే తరహా సినిమాలు బాగా ఆక్రమించి ఉన్నాయి సినిమా పరిశ్రమలో. మీరు మళ్ళీ దుమ్ములు లేపేశారు. అసలు ఒక్కొక్క వ్యానులు వేస్తుంటే బి గోపాల్ గారి సినిమా చూసినట్టు అనిపించింది. అండ్ ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ కూడా మళ్ళీ ఇప్పుడు వింటేజ్ అంటున్నారు, రెట్రో అంటున్నారు, అవన్నీ కూడా మొత్తం కలిపికొట్టరా కావేటరంగానే మొత్తం అన్ని కలిపేశారు. కాబట్టి ఏ ఆడియన్స్కి కావాల్సిన కంటెంట్ వాళ్ళకి దొరుకుతుంది. కాబట్టి ఈ సినిమాకి అన్ని విధాల అన్ని లక్షణాలు, మంచి సక్సెస్ అయ్యే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మన తరఫున మమ్మల్ని ఎలాగ మీరు కమిట్ చేసేసారు కాబట్టి మేము 100% ఈ సినిమాకి సంబంధించి అంత బాధ్యత వహిస్తామని మీడియా ముఖంగా చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇంకా మాట్లాడుతున్నారేమో, మళ్ళీ మన Q&A సెషన్ ఉంది, తర్వాత Q&A ఏంటి మొత్తం వాళ్ళు అంతా బ్రహ్మాండంగా చెప్తే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దేవగుడి ట్రైలర్ లాంచ్ అనగానే నేను ఏదో చిన్న సినిమా ఏమనుకుని వచ్చా, కానీ సినిమా చూసిన తర్వాత ఇది రాయలసీమ రియల్ ఫ్యాక్షన్ స్టోరీలా ఉంది. ఈ సంక్రాంతి చిరంజీవి గారు అందరూ హిట్లు కొట్టారు సార్, కానీ ఈ రేంజ్ హిట్ అంటే ఆ ఫ్యాక్షన్ ఆ స్టోరీ మేము 20 years బ్యాక్ చూసాం.
మళ్ళీ ఆ కాలాన్ని తీసుకెళ్లారు. హీరోగా ఎమోషన్ కానీ ఏదైనా పైకి రేజ్ అవ్వాలంటే ఇలాంటి సినిమాలే కోరుకునేవాళ్ళు. అప్పుడు బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, తారక్ కానీ, ఆది, నరసింహారెడ్డి, సమరసింహారెడ్డి, ఇంద్ర, ఇలాంటి సినిమాలు. అలాంటి సినిమా ఈ అభికి పట్టడం కూడా చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక హీరో ఎమోషన్ జమ్మల్ పైకి లేసే సినిమా ఉంటుంది అలాంటి ఫ్యాక్షన్ స్టోరీస్కి. అలాగే అనుశ్రీ చాలా బాగా చేసింది అమ్మాయి కూడా. రామకృష్ణారెడ్డి 5 పాత్రలు చేశారు సినిమాలో. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడక్షన్ అన్నీ. దాంతోపాటు యాక్షన్ కూడా చేసేటప్పుడు సినిమాలు ఎంత ట్రైలర్ చూస్తే చిన్న బిట్లో కనిపిస్తున్నారు మైక్ పట్టుకుని. ఇక అన్ని రంగాలతో పాటు ఎక్కువ కావాల్సింది అందరికీ డబ్బులే సినిమా హిట్ అయితే. మేజర్గా సినిమా హిట్ అయ్యి ఆయన డబ్బులు రావాలి, అలాగే సినిమా పెద్ద హిట్ అయ్యి హీరోయిన్కి చాలా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా జర్నలిస్టులు అందరం కూడా డెఫినెట్గా మంచి సినిమా ఏదైనా ఉంటే ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఆ విషయంలో ఇంకా ముందుంటాను కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తూ రామకృష్ణారెడ్డికి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నాం.